రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం దండుమైలారంలో పరువు హత్య చోటు చేసుకుంది. మృతురాలు భార్గవి దిల్సుఖ్ నగర్ అని బీసెంట్లో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నది. భార్గవి శశి ఇద్దరు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ వ్యవహారం భార్గవి ఇంట్లో తెలవడంతో గత కొద్ది రోజులుగా కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భార్గవి ఇంటికి ప్రియుడు శశి రావడం చూసిన తల్లి జంగమ్మ ఆగ్రహంతో రెచ్చిపోయింది. వద్దన్న శశిని ప్రేమిస్తుండటంతో కోపోద్రిక్తురాలైన తల్లి భార్గవిని చేరుతో ఉరివేసి చంపేసింది. భార్గవి సోదరుడు చరణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మృతురాలి తల్లి జంగమ్మపై పోలీసులు 302 హత్య కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. మృతురాలు భార్గవి డెడ్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్కి తరలించారు. పోయినాక ఒకరు మరాఠీలో ఫోన్ చేసినాం బైక్ ఇప్పుడు మడమట్టినాం అంటే మధ్య వస్తున్నాం అన్న వచ్చినాక ఏమంటుంది సంపుతవారా ఏం చేస్తారు అని అనగా నేను అలా బట్టలు వేసేసి వాళ్ళ టిఫిన్ వాడేసి కూర్చొని